రక్షించబడకుండా బాప్తిజం తీసుకోకుండా యు ఆర్ నాట్ ఇన్ ద కవెనెంట్. ఐ డోంట్ నో వై యూ డిలే. అనేక మంది ఎందుకు, నేను బాగున్న తర్వాత తీసుకుంటానులే, నేను మంచిగా అయిన తర్వాత తీసుకుంటానులే, నేను ఏ తప్పు చేయకుండా తర్వాత తీసుకుంటానులే, లెట్ మీ లివ్ రైట్ అండ్ దెన్ టేక్ బాప్టిజం. ఎప్పటికీ ఉండవు, ఎప్పటికీ తీసుకున్నాం. మనుషుడంతటా మనుషుడు అన్నీ బాగుండి అన్నీ చేయగలిగితే ఇంకా యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వస్తాం? మనంతా డిఫెక్టివ్ పీస్ అండి. పడిపోయిన ఆదాము స్వభావం, ఆ బీజం లోపల ఉంది. కానీ మనల్ని వెతకి రక్షించిన దేవుడు ఆయన ప్రేమను బట్టి మనల్ని బాగు చేస్తానికి, మన బలహీనతల మధ్యలో ఆయన కృపను అనుగ్రహించి ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తానికి దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు వీఆర్ స్టిల్ క్యాలిక్యులేటింగ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్సెస్. డు నాట్ డిలే. ఆశ ఉందా? దేవుని బిడ్డగల బ్రతకాలని ఆశ ఉందా? శక్తి లేదా? రా దేవుని దగ్గరికి, సమర్పించుకో. దేవుని దగ్గర ఉన్న పాటనే సమర్పించుకో. దేవుడు ఎవరిని పర్ఫెక్ట్ అయిన దగ్గర రా సమర్పించుకోండిలే. దేవుని వాక్యలో చూస్తే ఉన్న పాటన రమ్మనేది దేవుని పిలుపు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకోలే గడియ, నేడే రక్షణ దినం. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. బట్ దెన్ when you come to God, recognize your weakness and recognize who God is.